రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త వార్తలను ఇప్పుడు స్పీడ్ న్యూస్లో చూద్దాం. మాలి దేశంలో తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన తమ కుమారుని రక్షించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు. బాధిత కుటుంబ సభ్యులు 15 రోజులైనా ఆచూకీ తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నాపర్ల చెర నుంచి విడిపించేందుకు మాలి దేశంతో సంప్రదింపులు జరిపి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు బండి సంజయ్ తెలిపారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో కేడీసీసీ బ్యాంక్ సహకార సంఘాల ఉద్యోగస్తులు ఆందోళన బాటపట్టారు. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయాలని నిరసనకు దిగారు. కృష్ణా జిల్లా బల్లిపరిలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్తో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్పాట్లోనే మృత్యువాత పడ్డాడు. ఇంటిపై వైర్ లాగుతుండగా కరెంట్ షాక్ కొట్టి మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. జనగామ జిల్లా శ్రీపతిపల్లిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పల్లా రాజేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పొద్దుతిరుగుడు పువ్వు ఎలా సూర్యుని చుట్టూ తిరుగుతుందో అదేవిధంగా కడియం శ్రీహరి పవర్ ఎక్కడుంటే అక్కడ ఉంటారని ఎద్దేవా చేశారు. కడియం ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకునే పరిస్థితిలో లేదన్నారు. అందుల టీ20 కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన దీపిక మడక్షేర్లో ఘనంగా స్వాగతం పలికారు. ప్రపంచ దేశాలకు ఆంధ్రప్రదేశ్ను పరిచయం చేసిందన్నారు. పుట్టపర్తిలో ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు మంత్రి సవిత తన నెల జీతం నుంచి 20,16,000ను దీపికకు అందించారు. ప్రకాశం జిల్లా కొండపిలో రౌడీ షీటర్లకు ఎస్పీ సాయి ఈశ్వర్ కౌన్సిలింగ్ నిర్వహించారు. బెయిల్పై బయట ఉండి తప్పులు చేస్తే బెయిల్ రద్దు కావడంతో శిక్షాకాలం ఎక్కువ అవుతుందన్నారు. రౌడీ షీటర్లపై పోలీసుల నిఘా ఎప్పటికీ ఉంటుందని తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో రిటర్నింగ్ అధికారులకు శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఆర్డీఓ లోకేశ్వరరావు ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించాలని తెలిపారు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ హర్షకుమార్ను నటి జయసుధ మర్యాదపూర్వకంగా కలిశారు. తాను ప్రస్తుతం రాజకీయాల్లో లేనని, క్రైస్తవ ఆధ్యాత్మికంలో జ్ఞానం నేర్చుకుంటున్నానని తెలిపారు. రాజకీయాలతో పాటు సినిమా రంగంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ రోల్లో ఉన్నారన్నారు జయసుధ. కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీపై వస్తున్న అవినీతి ఆరోపణలు నమ్మొద్దన్నారు ఇంజనీర్ శ్రీనివాసరావు. ఎస్టిమేట్లను బిల్లులుగా చూపించి ఖర్చు పెట్టారని సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను కమిషనర్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ స్థలాలు పరిరక్షించాలని లోకాయుక్తలో ఫిర్యాదు చేశానన్నారు శ్రీనివాసరావు. కానిస్టేబుల్పై దాడికి పాల్పడ్డ వ్యక్తిని మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై దాడికి పాల్పడమే కాకుండా తన బైక్కు నిప్పు పెట్టుకున్నాడని తెలిపారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ రమేష్ గౌడ్ హెచ్చరించారు. అన్నమయ్య జిల్లాలో బెల్ట్ షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. బెల్ట్ షాప్ నిర్వహించేందుకు రూమ్ను ప్రత్యేకంగా రూపొందించాడని పోలీసులు తెలిపారు. లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన పోలీసులపై నిర్వాహకుడు దురుసుగా ప్రవర్తించాడు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తిని పీలేరుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని చెప్పడానికి ఫ్లాగ్ మార్చ్ చేపట్టామన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో పోలీసులు ముందుంటున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. చిల్లకలకు చెందిన అన్వేష్ తన కూతురు పుట్టినరోజు సందర్భంగా విందు ఏర్పాటు చేశాడు. మద్యం తాగే సమయంలో నవీన్, సాయి కుమార్ల మధ్య ఘర్షణ తలెత్తడంతో బీర్ బాటిల్ పగలగొట్టి నవీన్ రెడ్డి గొంతులో పుడిచాడని పోలీసులు వెల్లడించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవడంతో పాటు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని సూచించారు. మితిమీరిన వేగంతో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఉద్యోగులపై కడప జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టారు. గ్రీవెన్స్ సెల్లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 2 ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. ప్రజా సమస్యలపై స్పందించుకోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం ఉంటే సహించమని హెచ్చరించారు.